MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. హలో సార్, ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవారు సార్. ఈ జాబు, ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్, ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. ఏంట్రా మళ్ళీ లేటుగా వచ్చావా? సార్ సర్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడం గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ? కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు, అంతేగా? ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చరర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపర్. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే, సగం సూపర్ కాలేజ్. సగం అప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరి కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తున్నాను. ఆన్ డ్యూటీయా? పెట్టాక ఫిట్టింగ్ ఎందుకు? అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి. అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో. ఓ కంగారు పడిపోకో, ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. ఈలోగా నేను నా కాలేజ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, రొమాన్స్, ఇప్పుడు నా ఆటోగ్రాఫ్, నా మెమరీస్. నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు. ప్రాణాలు కాపాడు కూడా ఏంట్రా? నిజంగా సస్పెండ్ చేస్తుంటే నేను చంపేద్దాం అనుకున్నా. హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ నాకు ఉన్నాడు రా. నీలిమా 22 F. అయ్యో, ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను, కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే నీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా. అమ్మయ్యా, మెట్టులు లేవు. అప్పర్ బెర్త్, హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదివరే చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే? హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా, ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడంలో నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా, క్యాబిన్ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు, సూపులతో రేపులేడు. Listen to what I have to say, no? ఏంట్రా? మహి చెప్తా మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 సెకండ్, మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలా నేను లాగేశాను. మరి థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా, చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో, నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎంతసేపు చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,25,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ.
నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు మనం సాధన మొదలెడదామా? మీకు మీరే మాకు మేమే మీకు ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్. వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యు నో. మీకు మీరే. ఏదో ఒక గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పనులు పనేసుకుని ఎక్కలేదురావు? పైకి పడక. బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి, నాకేమో మోకాలు నొప్పులు, పై పెడితే ఎక్కలేను. 4 సార్లు ఎక్కి దిగు సెట్ అయిపోద్ది. ఇల్లు సూపర్ కట్టేవరా. ఏంటి ప్రిన్సిపల్ కూడా సైడ్ ఇన్కమ్ ఉంటాయంట్రా? చిచే అలాంటిదేం లేదు, బ్యాంక్ లోన్ రా, నెల నెల వాచిపోతుంది. ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి, అది రూలు. తమ్ముడు మాట స్పీడ్గా ఉన్నాడు. ఆ స్పీడే నన్ను ఇలా నిలబెట్టింది అక్కాయ్. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్, బాగుందా? ఎందుకు బాగోదురా, అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళం, ఇదంతా బోనస్ కింద లెక్క. సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది, అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని. ఊరుకో, మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి? నా మాట సంగతి నీకు తెలీదా? బాగా కష్టపడితే జస్ట్ పాస్. నువ్వేదో ఒక లాంగ్వేజ్ సెర్చ్ చేయరా. పోనీ ఇంగ్లీష్ చెప్పిన ఇంగ్లీష్, పోయమ్స్, పోయట్రీ, రొమాన్స్. ఈ బొంద పోయిమ్స్ పోయిటరీ రెండూ ఒకటే. ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో. కొన్ని సర్లే వదిలే, హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, నీకు హిందీ వచ్చా? ఉప్పెన ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా. ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయాం. దేవుడా, ఆ పెద్దాని పని అయితే తొందరగా పూర్తయితే బాగున్నాను, వీడిని భరించడం చాలా కష్టంగా. దేవుడు అంటే గుర్తొచ్చింది, ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా? కలర్ఫుల్ టెంప్లెట్ రా, అంటే ఎక్కువ అమ్మాయిలు వచ్చే బాగా కలరింగ్ ఉన్న టెంపుల్. ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్, యు ఆర్ ఫెంటాస్టిక్, ఐఎమ్ రొమాంటిక్. ఎంత పదం ఉంటావే చేయటము. అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి? పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. నాన్నగారు బాగున్నారా వినమ్రా? బాగున్నారండి. వినమ్రా ఏంటో కాస్త ఈ దీపం తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టమ్మా. హలో, దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ. తప్పకా ఏ ఏమండే, దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగండి, మీ పేరు రాదా కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమల్నా? ఏమండి, మీరేదో వంకతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంగుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? పో నేను చెప్పనా, ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడే. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు? అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లేదు అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీ దగ్గర ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888 555. నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే 3 ముళ్ళు వేసేస్తాను. నేను వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం. టక్కేంటి? లుక్కు కోసం. అలే రే అలే. Oh, Shakespeare, you're shaking, man. రే అలే, ఎక్కడ తెచ్చావురా? Shit. Principal shouting.
We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, Are Ali, what is this? Are is not my surname. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ ఆయన టైం టేబుల్ ఏది? హలో Hello. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. It's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. I'll patch you. I'll patch you. I'll patch you. I'll patch you. నైస్ మీటింగ్ ఆల్ పచినో. You want to go classroom or staff room? స్టాఫ్ రూమ్. Staff room. యా. Follow me. కెన్ ఐ? ప్లీజ్. Principal is very nasty man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డెంట్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యు అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. Are you sure? ప్రామిస్. అబ్బా చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్ని. She sounds like Matney, but she's botany. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. మేరే ఛాత్ర మేరా ఇంతజార్ కర్ రహే హోంగే. ఉదర్ నై ఇదర్. శుక్రియా. అబ్బా పొంగించేత్రాను హిందీ. నీ అసలు పేరు ఆలీనా ఆల్పచ్చినోనా? అసలు పేరు అలీనే. వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు వేసేవాడు. అదే జాబ్ నన్ను కంటిన్యూ చేయమన్నాడు. నేను ప్యాచ్లకి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను. మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్. Oh. డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్. డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు. యూ నాట్ బాయ్ పట్టిసా. ఐ లైక్ యూ. మరి గంట కొట్టే జాబ్ ఏంటి? ఇంగ్లీష్ ఒకటే ఫస్ట్, మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్. ఓ షిట్ 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 షిట్. ఏమైంది? నాస్టీ ఫెలోస్ కమింగ్. ఇంత చిరాకు పడుతున్నావు, ఎవరొద్దు? పేరు దోల్నాగేశ్వరరావు. డ్రిల్ మాస్టర్. అడేం చేయాలి? పిల్లలు అడించాలి కదా. అందరితో నేను ఆడుకుంటా. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయికి అడుగుతున్నారు, ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. త్వరగా సంబంధం కలిపేసుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు. అమెరికా వెళ్తుందండి. అమెరికానా? అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో. అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా. సర్లే ఇవన్నీ నీకెత్తుకు గాని, ఇంతకీ మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి. ఆహా. ఏమండో, ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి. థ్యాంక్స్ అండి. ఈడు క్యాచ్ చేసాడు. డౌట్ ఏంట్రా బామ్మర్ది, నీ హిందీ లెక్చరర్ పోస్టు కన్ఫర్మ్. చాలా షార్ప్గా ఉన్నాడు. ఎవడరీడు? ఆడిడు అనకండి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా? అయ్యా. నువ్వేంట్రా నాకు మర్యాదలు నేర్పుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకున్నావు. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్. నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసేవాళ్ళంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలుతాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నర నరాల్లో ఒళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. ఈ బ్యాగు ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే. వినమరా? ఓ వినమరా?